Telugu channel. Dear friends, ఈ వీడియోలో ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ డివైస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ డివైస్ను అనేక ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులలో ఉపయోగిస్తూ ఉంటారు. దీనివలన మనం చాలా ప్రాజెక్ట్ వర్క్లను చేయవచ్చును. అలాగే మన హౌస్లో కానీ, ఆఫీస్లో కానీ, లేదా ల్యాబొరేటరీలో కానీ దీని యొక్క అప్లికేషన్స్ను మనం ఉపయోగించుకోవచ్చును. ముందుగా ఈ వీడియోలో ఈ డివైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ డివైస్ను ఏ విధంగా కనెక్ట్ చేయాలి, అలాగే ఈ డివైస్ను ఉపయోగించి ఎన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులను చేయవచ్చును, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వీడియోలో ఈ డివైస్ను ఉపయోగించి ఒక్కో ప్రాజెక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క డివైజెస్కి 2 LEDs ఉన్నాయి. ఇది వైట్గా ఉన్నదేమో ఐఆర్ ట్రాన్స్మిటర్ అంటారు, ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిటర్. అలాగే ఈ బ్లూ కలర్లో ఉన్నది ఐఆర్ రిసీవర్ అంటారు. కొన్నిటికి ఇట్లా బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. దీనిని బ్లాక్ లేదా డార్క్ బ్లూ కలర్ ఉండేదానిని ఐఆర్ రిసీవర్ అంటారు. ఈ వైట్ కలర్ ఉన్నదాన్ని ఐఆర్ ట్రాన్స్మిటర్ అంటారు. ఈ యొక్క ఇందులో నుంచి ట్రాన్స్మిటర్ ఇన్ఫ్రారెడ్ రే అనేది ట్రాన్స్మిట్ అయినప్పుడు ఇలా మనం దీనికి అడ్డుగా ఏదైనా ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఆ యొక్క ఆబ్జెక్ట్ను ఈ రేస్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చి ఈ యొక్క రిసీవర్ను చేరుతాయి. అంటే ఈ యొక్క రిసీవరు ఈ యొక్క సిగ్నల్ను రిసీవ్ చేసుకుంటుంది, ఐఆర్ సిగ్నల్ను. అప్పుడు మనకు యొక్క అవుట్పుట్లో ఏదైనా గ్యాడ్జెట్ని కనెక్ట్ చేస్తున్నా కానీ, లేదా ఒక బజర్ కానీ, స్పీకర్ కానీ, మోటార్ కానీ, సైరన్ కానీ, ఈ విధంగా ఒక రిలేతో మనం లైట్లు ఆన్ ఆఫ్ చేయడం కానీ ఇవన్నీ కూడా అవుట్పుట్ నుంచి తీసుకోవచ్చును. అది ఎలాగో మీకు ఇక్కడ వివరిస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే 3 పిన్నులు ఉంటాయి. ఒక పిన్ ఏమో విసిసి, అంటే మనం ఇచ్చేటువంటి పవర్ సప్లై యొక్క పాజిటివ్. ఓకే, అక్కడ ప్లస్ అని రాసుంటారు, అది పాజిటివ్ పవర్ సప్లై. అంటే పవర్ సప్లై నుంచి పాజిటివ్ కనెక్షన్ అక్కడ ఇవ్వాలి. అలాగే మధ్యలో ఉన్నదేమో గ్రౌండ్, అక్కడ గ్రౌండ్ సింబల్ అన్నా ఉంటుంది, లేదా మైనస్ సింబల్ అన్నా ఉంటుంది. మనం పవర్ సప్లై నుంచి మైనస్ను, నెగిటివ్ను ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇక ఈ చివర ఉన్నటువంటి 3వ పిన్ను అవుట్పుట్ పిన్ను. ఓకే, అవుట్పుట్ పిన్ అంటే మనం తీసుకున్నటువంటి అవుట్పుట్. ఈ అవుట్పుట్ నుంచే మనం రిలేకి కనెక్ట్ చేయవచ్చు, బజర్ని కనెక్ట్ చేయవచ్చు, మోటార్ని కనెక్ట్ చేయవచ్చు. లేదు, మనం ఆ యొక్క వోల్టేజ్ని యాంప్లిఫై చేసి ఎక్కువ వోల్టేజ్ వచ్చేటట్లు చేసుకొని ఆ యొక్క వోల్టేజ్తో ఆపరేట్ అయ్యేటువంటి ఏ గ్యాడ్జెట్ అయినా కూడా కనెక్ట్ చేయవచ్చును. ఈ యొక్క ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ను ఎక్కువగా సెక్యూరిటీ పర్పస్ కోసము ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే మనం ఇళ్లల్లో ఈ ఐఆర్ సెన్సార్ను ఉపయోగించి మనం ఇంట్లో డోర్ బెల్ను ఉపయోగించుకోవచ్చును. అంటే మనం స్విచ్ నొక్కకుండానే డోర్కి ఎదురుగా నిలబడినప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ యాక్టివేట్ అయి బర్గ్లర్ అలారం అనేది మోగుతుంది. అలాగే ఏదైనా క్యాష్ కౌంటర్ దగ్గర సెక్యూరిటీ పర్పస్ కోసము దీనిని ఉపయోగించవచ్చును. ఎవరైనా కౌంటర్ దగ్గర కానీ లేదా దాని దగ్గరికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇది యాక్టివేట్ అయి మనకు అలారం ఇవ్వడం అనేది లేదా బజర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. లేదు, మనం ఏదైనా ఒక అప్లికేషన్స్తో దీనికి అడ్డు వచ్చినప్పుడు ఏదైనా ఒక మోటార్ రన్ అవ్వాలన్నా అటువంటి సందర్భంలో దీని యొక్క అవుట్పుట్ నుంచి మనం మోటార్ వైర్కి ఇవ్వవచ్చును. లేదు, ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఆపరేట్ అవ్వాలి అంటే దీనికి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దగ్గర వచ్చినప్పుడు లైట్స్ వెలగాలన్నా లేదా మరేదైనా ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్ ఆన్ అవ్వాలన్నా మనం రిలే సర్క్యూట్ను ఉపయోగించి ఆ యొక్క సర్క్యూట్ ఆపరేట్ అయ్యే విధంగా
చేసుకోవచ్చును. వీటి గురించి మీకు ఇప్పుడు మేము చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది డిస్టెన్స్ను వేరే చేసేటువంటి పొటెన్షియోమీటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇలా పెట్టినప్పుడు ఈ డిస్టెన్స్కి యాక్టివేట్ అవ్వాలి అనుకున్నప్పుడు దీనిని ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేయవచ్చు. లేదా లాంగ్ డిస్టెన్స్లో ఆబ్జెక్ట్ ఉంచినప్పుడు యాక్టివేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఈ యొక్క పొటెన్షియోమీటర్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ పొటెన్షియోమీటర్ ఉన్న పర్పస్ ఏంటంటే డిస్టెన్స్ని డిటెక్ట్ చేయడానికి ఏ రేంజ్లో మనకు ఎంత డిస్టెన్స్లో కావాలో అంత డిస్టెన్స్కు అడ్జస్ట్మెంట్ చేయడం కొరకు దీనిని ఉపయోగించాలి. దూరాన్ని ఇలా ఎంతెంత దూరం కావాలో మనకు అంత దూరాన్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉపయోగించాలి. ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఈ యొక్క ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ డివైస్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఆబ్జెక్ట్ను ఈ యొక్క డివైస్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది ఏ విధంగా అవుట్పుట్ వస్తుంది, అలాగే మనం ఈ డిస్టెన్స్ను ఏ విధంగా వేరీ చేయాలి, ఇటువంటి ఎగ్జాంపుల్స్ను మీకు ప్రాక్టికల్గా మల్టీమీటర్ను ఉపయోగించి వోల్టేజ్ని మెజర్ చేయడము, అలాగే మనకు ఇక్కడ అవుట్పుట్లో ఒక ఎగ్జాంపుల్గా బజర్ అనేది తీసుకొని మీకు ఎట్లా ఆపరేట్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మాడ్యూల్ను ఎక్కువగా ఆర్డినో సర్క్యూట్లలో ఉపయోగిస్తుంటారు. అందుకొరకు ఆర్డినో సర్క్యూట్స్కి కన్వీనియంట్గా ఉండడం కొరకు ఇక్కడ 3 పిన్స్ ఇచ్చారు. అంటే ఇన్పుట్ సప్లై, గ్రౌండ్, అవుట్పుట్. ఇప్పుడు మనం దీనిని నార్మల్గా ఉపయోగించుకోవాలంటే మీరు ఇక్కడ 3 సోల్డరింగ్ పాయింట్లు ఉంటాయి. ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయండి. ఇక్కడ ఇన్పుట్, అలాగే గ్రౌండ్, అవుట్పుట్. మీరు ఇన్పుట్ కాడ ఒక వైర్ను సోల్డర్ చేయండి, అలాగే గ్రౌండ్ కాడ 2 వైర్లను సోల్డర్ చేయండి. ఎందుకంటే ఇన్పుట్ ఒక వైరు, గ్రౌండ్ అనేది ఇక్కడ ఇన్పుట్లో మనం ఇచ్చేటువంటి పాజిటివ్ వైర్ ఒకటి, నెగిటివ్ వైర్ ఒకటి. అలాగే అవుట్పుట్ ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ దగ్గర ఒక వైర్ని కనెక్ట్ చేయండి. ఇక్కడ ఈ గ్రౌండ్ కాడ మీరు 2 వైర్లు కనెక్ట్ చేసినట్లు అయితే ఒక వైర్ అనేది ఇన్పుట్ నెగిటివ్ సప్లై, అలాగే ఇంకొక వైర్ అనేది అవుట్పుట్ నెగిటివ్ సప్లైగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నేను నా దగ్గర ఉన్నటువంటి ఈ జంపర్లను ఉపయోగించి మీకు ఈ యొక్క మాడ్యూల్ ఎలా వర్క్ అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మీరు ప్రాక్టికల్గా టెస్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా టెస్ట్ చేయండి. ఇలా మిడిల్లో ఒక వైర్ ఇన్సర్ట్ చేశాను, అలాగే ఫస్ట్ పిన్ ఇలా కనెక్ట్ చేశాను, అంటే ఇన్పుట్, గ్రౌండ్, అలాగే అవుట్పుట్ అనేది ఇంకోటి తీసుకున్నాము. ఈ విధంగా కనెక్ట్ చేసాము. ఇప్పుడు దీనిని పవర్ సప్లైకి కనెక్ట్ చేస్తాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ యొక్క 3 వైర్లను ఈ ఐఆర్ సెన్సర్ మాడ్యూల్కి కనెక్ట్ చేశాను. తర్వాత నేను ఇక్కడ కన్వీనియంట్ కోసము బ్రెడ్ బోర్డ్లో ఇన్సర్ట్ చేశాను. ఈ యొక్క పవర్ సప్లై పాజిటివ్ వైరు. ఓకే, ఈ పవర్ సప్లై యొక్క పాజిటివ్ వైర్ను ఇన్పుట్లో కనెక్ట్ చేశాను. అలాగే ఈ పవర్ సప్లై యొక్క నెగిటివ్ వైర్ను గ్రౌండ్లో, అంటే గ్రౌండ్ పాయింట్కి కనెక్ట్ చేశాను. తర్వాత ఈ ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ అవుట్పుట్ను మల్టీమీటర్ యొక్క పాజిటివ్కి కనెక్ట్ చేశాను. ఇక్కడ చూడండి, ఈ యొక్క మల్టీమీటర్ పాజిటివ్ వైర్ను అవుట్పుట్ కనెక్ట్ చేశాను. అలాగే మల్టీమీటర్ యొక్క నెగిటివ్ వైర్ను ఈ యొక్క గ్రౌండ్ పాయింట్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు మనం ఈ యొక్క ఇన్పుట్ వోల్టేజీ, అంటే ఈ మాడ్యూల్కి కావాల్సినటువంటి ఇన్పుట్ వోల్టేజీ అప్రాక్సిమేట్లీ 5 వోల్టేజీ. మనం 5 వోల్ట్స్ అప్లై చేసి ఇప్పుడు అవుట్పుట్ ఎంత వోల్ట్స్ వస్తుందో చెక్ చేద్దాము. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పవర్ సప్లైలో 5 వోల్టేజ్ని అప్లై చేశాను, 5 వోల్ట్స్ అప్లై చేశాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఐఆర్ సెన్సార్ మాడ్యూల్కి పవర్ సప్లై ఇచ్చాము. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు నా హ్యాండ్ని ఇలా దగ్గరికి తీసుకొస్తాను, చూసారా, ఇక్కడ ఒక ఎల్ఈడి అనేది గ్లో అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ని తీసేసినప్పుడు ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. అంటే ఈ సర్క్యూట్ అనేది వర్క్ అవుతూ ఉంది. ఇక్కడ ఈ వైట్ కలర్లో ఉన్నటువంటి ఐఆర్ ట్రాన్స్మిటర్ రేస్ను ఇట్లా ట్రాన్స్మిట్ చేస్తుంది.
ఇక్కడ అడ్డుగా ఏదైనా మనం ఒక వస్తువును తీసుకొచ్చినప్పుడు ఆ వస్తువును ఢీకొట్టి మళ్ళీ వెనక్కి వచ్చినప్పుడు ఈ యొక్క ఐఆర్ రిసీవర్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. అలా రిసీవ్ చేసుకున్నప్పుడు ఈ సర్క్యూట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ యొక్క వోల్టేజ్ని ఎంత వస్తుందో చెక్ చేసుకుందాము. ఈ డిస్ప్లేలో వోల్టేజ్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఓపెన్లో ఉంది. ఇప్పుడు ఏదైనా మనం ఒక వస్తువును ఈ ఐఆర్ సెన్సార్ మాడ్యూల్కి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు అవుట్పుట్లో ఎంత వోల్టేజ్ వస్తుందో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ నా చేయిని అడ్డుగా తీసుకొచ్చాను. సో ఇప్పుడు 3.98 వోల్టేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చేయి తీసేసాను, 0 వోల్ట్స్కి వచ్చింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఒక కాటన్ బాక్స్, ఒక అట్టముక్కను దగ్గర పెట్టాను. ఇక్కడ యాక్టివేట్ అయ్యింది. యాక్టివేట్ అయినప్పుడు 3.98 వోల్ట్స్ వస్తూ ఉంది. అలాగే ఈ వస్తువును తీసేసాను, వోల్టేజ్ అనేది 0లో వచ్చేసింది. ఇప్పుడు మనం ఒక బజర్ను కనెక్ట్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది బజర్. ఈ బజర్ను మనం ఈ సర్క్యూట్లో కనెక్ట్ చేద్దాము. ఈ యొక్క బజర్ పాజిటివ్ వైర్ను ఐఆర్ సెన్సార్ అవుట్పుట్లో కనెక్ట్ చేశాను. అలాగే నెగిటివ్ వైర్ను గ్రౌండ్లో కనెక్ట్ చేశాను. ఇలా కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇది ఏదైనా ఒక వస్తువును ఈ ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఇది మనకు బీప్ సౌండ్ అనేది రావాలి. ఇప్పుడు ఈ బీప్ సౌండ్ అనేది రాలేదు. దానికి గల కారణం ఈ యొక్క ఐఆర్ సెన్సార్కి దగ్గరగా ఏ వస్తువు అనేది లేదు. ఇప్పుడు ఇలా ఒక చెయ్యిని దగ్గరికి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ బజర్ అనేది వస్తుంది. ఈ చెయ్యిని వెనక్కి తీసేసాను. ఇప్పుడు బజర్ అనేది రాలేదు. ఇప్పుడు అలాగే ఏదైనా ఒక వస్తువును ఇక్కడ కాటన్ బోర్డ్ తీసుకొచ్చాను. చూసారా, ఈ సర్క్యూట్ అనేది యాక్టివేట్ అయ్యి బజర్ వస్తుంది. ఈ కాటన్ బోర్డ్ తీసేసాను. ఇప్పుడు బజర్ అనేది ఆగిపోయింది. ఈ విధంగా ఏదైనా ఒక వస్తువు దగ్గరకు వచ్చినప్పుడు ఈ యొక్క బజర్ అనేది యాక్టివ్ అవుతుంది. ఏదైనా ఒక వస్తువు దగ్గరలో లేనప్పుడు యాక్టివేట్ అవ్వదు. ఈ రకంగా ఎవరైనా ఒక వస్తువును థెఫ్టింగ్ చేయాలన్నా, సెక్యూరిటీ పర్పస్లో ఏదైనా ఒక వస్తువును దొంగతనం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఈ యొక్క సర్క్యూట్ని మనం అమర్చినట్లయితే దాని దగ్గరకు రాగానే ఈ విధంగా ఇది బజర్ అనేది యాక్టివేట్ అయ్యి మనకు సౌండ్ ఇస్తుంది. అలాగే ఈ యొక్క డిస్టెన్స్ పెంచడానికి లేదా తగ్గించడానికి ఈ యొక్క పొటెన్షియోమీటర్, ఇక్కడ వేరియబుల్ రెసిస్టర్ ఇచ్చారు, దీనిని మనం వేరీ చేయవచ్చును. ఫర్ ఎగ్జాంపుల్, మనకు కావాల్సింది తక్కువ డిస్టెన్స్లోనే డిటెక్ట్ చేయాలి అనుకున్నప్పుడు దీనిని ఇక్కడ రొటేట్ చేయాలి. ఇక్కడ చూసారుగా. సో ఈ విధంగా మనం ఇట్లా దీనిని రొటేట్ చేసి ఈ యొక్క డిస్టెన్స్ని పెంచవచ్చును. దీన్ని ఇలా పెంచినప్పుడు ఇక్కడ బజర్ యాక్టివేట్ అయింది. దానికి గల కారణం ఇక్కడ వాల్ అనేది దూరంగా ఉంది. ఈ దూరం అనేది ఎక్కువ దూరంలో ఉండేది కూడా డిటెక్ట్ చేయడం వలన దూరంగా ఉన్న వాల్కి ఈ యొక్క ఇన్ఫ్రారెడ్ రే టచ్ అయ్యి బ్యాక్ వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇక్కడ చూడండి, యాక్టివేట్ అయిందిగా, దగ్గరలోనే వస్తువు పెట్టలేదు, కానీ ఈ యొక్క రూమ్లో దూరంలో ఒక వాల్ ఉంది. ఆ వాల్కు టచ్ అయ్యి వెనక్కి వస్తున్నాయి. అంత దూరంలో ఉన్నటువంటి వస్తువును కూడా ఇవి డిటెక్ట్ చేయగలుగుతున్నాయి. ఇక్కడ తగ్గిస్తున్నాము చూడండి. సో ఇప్పుడు ఈ యొక్క డిస్టెన్స్ని తగ్గించాను. సో కావున ఈ డిస్టెన్స్లో వచ్చినప్పుడు ఇది యాక్టివేట్ అవుతూ ఉంది. ఈ విధంగా మనం ఈ యొక్క ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ను డిఫరెంట్ అప్లికేషన్స్లో మనం ఉపయోగించవచ్చును. ఇప్పుడు ఏదన్నా ఒక డోర్ బెల్గా ఉపయోగించాలంటే ఈ సర్క్యూట్ని ఒక ఎన్క్లోజ్డ్ బాక్స్లో ఫిట్ చేసి అవుట్పుట్కి మనం ఒక అలారం సర్క్యూటు ఇచ్చినప్పుడు ఎవరైనా ఒక మనిషి దీని దగ్గరగా ఇలా నిలబడినప్పుడు ఆటోమేటిక్గా అది మనకు బజర్ ఇస్తుంది. లేదా నైట్ టైము కారిడార్లో లైట్ వెలగాలి అంటే ఎవరన్నా డోర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇలా దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆ అవుట్పుట్కి మనం రిలే సర్క్యూట్ ద్వారా లైట్ని కనెక్ట్ చేయవచ్చును. అలాగే క్యాష్ కౌంటర్ దగ్గర కానీ లేదా సెక్యూరిటీ పర్పస్లో
మరే ఇతర స్థలాల్లో కానీ ఈ యొక్క ఐఆర్ సెన్సార్ను ఉపయోగించవచ్చును. ఎవరైనా రెస్ట్రిక్షన్ ఏరియాలలో లేదా ఒక రెస్ట్రిక్షన్ వస్తువును ముట్టుకోవాలన్నా దాని దగ్గరికి రావాలన్నా ప్రయత్నించినప్పుడు దగ్గరికి రావడానికి ప్రయత్నించినప్పుడు ఆటోమేటిక్గా సర్క్యూట్ యాక్టివేట్ అయ్యి ఆ యొక్క మనకు బజర్ కానీ లేదా అలారం కానీ లేదా సైరన్ కానీ ఇవ్వడానికి లేదా సైరన్ కానీ ఇస్తుంది. అలాగే మరే ఇతర ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ను కూడా ఈ యొక్క ఐఆర్ సెన్సార్ల ద్వారా ఆపరేట్ చేయవచ్చును. ఇది ఫ్రెండ్స్, ఈ యొక్క ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ను ఉపయోగించి అనేక రకాల ఎలక్ట్రానిక్ ప్రాజెక్టులను చేయవచ్చును. తర్వాత వీడియోలో ఈ యొక్క ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ను ఉపయోగించి వివిధ రకాల ప్రాజెక్టులను ఏ విధంగా చేయాలో అనే దాని గురించి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మేము అప్లోడ్ చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి రావాలి అంటే తెలుగు ట్రానిక్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ యొక్క ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ కావాలి అనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ని ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ ద్వారా మీరు ఈ ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ను పర్చేస్ చేయగలరు. ఈ లింక్ ద్వారా ఈ ఐటమ్స్ను పర్చేస్ చేయడం వలన తెలుగు ట్రానిక్స్ ఛానల్ డెవలప్మెంట్ కొరకు మీరు ఎంతగానో సహాయం చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.